సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనిరాజు, సిఎస్ శాంతికుమారి హాజరయ్యారు. మీటింగ్లో సురేష్ బాబుతో పాటు నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనిరాజు, సిఎస్ శాంతికుమారి హాజరయ్యారు. ఈ మీటింగ్లో సురేష్ బాబుతో పాటు నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు 100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన కీలక అంశాలను అధికారులు, పారిశ్రామికవేత్తలకు వివరించారు. యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ రిలీజ్ చేస్తున్నామని సీఎం ప్రకటించారు. పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు సీఎం. రేవంత్ రెడ్డి నిర్ణయంపై పారిశ్రామికవేత్తల ప్రశంసలు కురిపించారు. రాష్ట్రం నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని ప్రశంసించారు. మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆనంద్ మహీంద్ర అన్నారు. యూనివర్సిటీ బోర్డు చైర్మన్గా ఉండాలని కోరగానే ఒప్పుకున్నారని తెలిపారు ఆనంద్ మహీంద్ర. ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్, తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు సమావేశం సచివాలయంలో జరిగింది. సీఎం ఈ భేటీలో పాల్గొన్నారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆనంద్ మహీంద్ర ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీళ్ళతో పాటు వివిధ రంగాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు, అధికారులు కూడా హాజరయ్యారు. సమావేశంలో యూనివర్సిటీకి సంబంధించి పలు కీలక అంశాలను అధికారులు పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రధానంగా యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అంటే ఈ యూనివర్సిటీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఇక్కడ ఏ కోర్సులు ఉంటాయి అన్న అంశాలన్నింటినీ కూడా అధికారులు కూలంకుషంగా ఈ సమావేశంలో వివరించారు. ఈ ప్రస్తుతం ఇటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు అభివృద్ధి చెందట్లేదు. ఆ మేరకు తాము ఒక నిర్ణయం తీసుకున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకే బోర్డును కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ఆ సమావేశం కూడా నిర్వహించారు. సమావేశంలో పలు కీలక అంశాలను కూడా సీఎం ప్రస్తావించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. యూనివర్సిటీకి ప్రభుత్వం నుంచి 100 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 500 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయబోతున్నాం. అందులో భాగంగా ప్రభుత్వం 100 కోట్లు రిలీజ్ చేస్తుంది. మిగతా నిధులకు సంబంధించి పారిశ్రామికవేత్తలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహకారాలు అందించాలని చెప్పేసి కూడా సీఎం పారిశ్రామికవేత్తలను కోరారు. అందుకు చాలా మంది సుముఖత వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యం పెంపొందించే దిశగా ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ముందుకు వచ్చారు. 500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి యూనివర్సిటీ నిర్వహణకు వీటిని వినియోగిస్తారు. దానికి కావాల్సినటువంటి విధి విధానాలను కూడా అధికారులు రూపొందించారు. ఈ ఏడాది ఇక స్కిల్ యూనివర్సిటీలో క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక అంతేకాకుండా ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర ఉన్నారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఈ సమావేశంలో అని చెప్పేసి తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రం నుంచి యువతకు నైపుణ్యం లో వివిధ అంశాలకు సంబంధించి నైపుణ్యమే కాకుండా వాళ్ళకు ఉపాధి కల్పించే దిశగా సీఎం ఆలోచన గొప్పది. ఇక్కడ చూసుకుంటే వివిధ రంగాల నుంచి ప్రముఖులు కూడా ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సినీ రంగం నుంచి ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు, అదేవిధంగా ఇటు చూసుకుంటే నారా బ్రాహ్మణి కూడా ఈ సమావేశానికి హాజరైనట్టు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు వీరు హాజరయ్యారు. అదేవిధంగా
వీరి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఏర్పాటు కాబోయే స్కిల్ యూనివర్సిటీలో, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయబోతున్నాడంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇంతకుముందే. వీరి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఈ స్కిల్ ఇండియా యూనివర్సిటీకి సంబంధించి అన్ని రంగాల ప్రముఖులను అంటే వివిధ రంగాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరినీ కూడా ఆహ్వానించారు. ఆ మేరకే దగ్గుపాటి సురేష్ కావచ్చు, నారా బ్రాహ్మణి హాజరయ్యారు. నారా బ్రాహ్మణి ఇప్పటికే ఆమె ఇండస్ట్రియలిస్ట్ గా ఉన్నారు కాబట్టి ఇట్లా అందరినీ కూడా ఆహ్వానించారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలకు సంబంధించి సిఇఓలకు ఆహ్వానం పంపారు. వాళ్ళందరూ కూడా ఆయా కంపెనీలకు సంబంధించి డెలిగేట్స్ అయితే హాజరయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు ప్రభుత్వానికి కొంత అంటే యూనివర్సిటీకి సంబంధించి కార్పస్ ఫండ్ ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. వాళ్ళ అనుకున్న అంటే దాదాపు 500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నారు. యూనివర్సిటీ నిర్వహణ కోసమే ఆ ఫండ్ ని యూజ్ చేసేలా అధికారులు కూడా ఇటు విధి విధానాలు రూపొందించబోతున్నారు. వాటన్నిటిని కూడా ఈ రోజు సమావేశంలో వివరించారు. అక్కడికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా దాదాపుగా వాళ్ళందరూ సుముఖత వ్యక్తం చేశారు. స్కిల్ ఇండియా యూనివర్సిటీకి తాము కార్పస్ ఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా ప్రకటించారు. ఇక ఈ ఆనంద్ మహీంద్రా కూడా తాను సీఎం కోరగానే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా అంగీకరించారని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఆనంద్ మహీంద్రా ఆయన ఇండియాలోనే కొంత మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందారు. ఇటు ఐటీ కావచ్చు, అదేవిధంగా మిగతా రంగాల్లో ఆనంద్ మహీంద్రా మంచి గుర్తింపు ఉంది. ఆ మేరకు తాను సీఎం ని కలిసిన సందర్భంలో సీఎం తనను చైర్మన్ గా ఉండాలని ఆహ్వానించారు అని చెప్పేసి ఈ సభాముఖంగా ఆయన ప్రకటించడంతో మిగతా వాళ్ళందరూ కూడా ఆనంద్ మహీంద్రాకు చప్పట్లతో ఇటు హర్షధ్వానాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ సమావేశంలో ఆనంద్ మహీంద్రా సీఎం పై ప్రశంసలు కురిపించారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం నుంచే యువత రావడం తమకు చాలా సంతోషం రాబోయే రోజుల్లో. కాబట్టి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.